ఈ యొక్క అష్టముఖి కోనేరు గల ఏకైక కోనేరు గల దేవాలయము లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము. ఈ యొక్క దేవాలయము నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలము జానకంపేట గ్రామంలో వేంచేసి ఉన్న అతి ప్రాచీనమైన పురాతనమైన ఆలయం. ఈ యొక్క ఆలయం నందు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరము స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగినది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణోత్సవము, విమాన రథోత్సవము, కుస్తీ పోటీలు, వివిధ కార్యక్రమాలు ఈ యొక్క దేవాలయం నందు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం నేటితో ముగియనున్నది. కావున ఈ కార్యక్రమంకు ఏర్పాటుగాను పాత్రికేయులు, మీడియా మిత్రులు, భక్తులు, పుర ప్రముఖులు అందరి సహాయ సహకారాలతో ఏర్పాటు చేసినాము. ఈ యొక్క కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది కాబట్టి అందరికీ కృతజ్ఞత తెలియజేయుచున్నాము. నరసింహాయ నమః. ఈ మన ఎడపల్లి మండలము జానకంపేట గ్రామంలో వేంచేసి ఉన్న మన నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా 5వ తారీఖు నుంచి ప్రారంభమై 13 నేటితో ముగిసినాయి. ఇట్టి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కళ్యాణము, స్వామివారి విమాన రథోత్సవము, అలాగే చక్ర తీర్థంతో ఈ కుస్తీ పోటీలతో ఈ ఉత్సవాలను దిగ్విజయంగా ముగియడంలో మాకు సహకరించిన ప్రతి ఒక్క శాఖకు, పోలీస్ శాఖ, వైద్య శాఖ, అలాగే గ్రామ పంచాయతీ వారు, అలాగే పాత్రికేయ మిత్రులందరికీ, అలాగే గ్రామ పెద్దలు అందరూ కూడా ఊరిలో పక్క ఊర్ల నుంచి వచ్చిన వారు కూడా ఎంతో సహాయం చేసి ఈ ఉత్సవాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి పేరు పేరున. శ్రీవారి బ్రహ్మోత్సవాలు మాస అష్టమి నుండి బహుళ ప్రతిపద వరకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అయిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జానకంపేట గారి బ్రహ్మోత్సవ కార్యక్రమం బ్రహ్మాండంగా గ్రామస్తుల సహకారంతో చాలా బ్రహ్మాండంగా జరిగినందుకు చాలా సంతోషిస్తూ, మరి మాఘ పౌర్ణమి నాడు రథోత్సవము, స్వామివారి కళ్యాణము, మరి అలాగే తెల్లారి నేడు చక్కెర తీర్థము మరియు కుస్తీ పోటీలు బ్రహ్మాండంగా మరి జరిగి, మరి వీళ్ళందరి గ్రామస్తుల సహకారంతో వీటి కార్యక్రమాన్ని మరి యొక్క మన జాతర కార్యక్రమాన్ని ముగింపు చేసినందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అలాగే ఆఫీషియల్స్ పోలీస్ శాఖను, అగ్నిమాపక శాఖ కూడా వచ్చి మధ్య హెల్త్ వాళ్ళు కూడా వచ్చి మరి అందరూ గవర్నమెంట్ శాఖలు మరి ఈ యొక్క జాతరలో పాల్గొని స్వామివారికి వచ్చిన భక్తులకు ఏదైనా అసౌకర్యం కలిగినప్పుడు వీళ్ళు అందరూ ఉండి చేసినందుకు మరి వాళ్ళకు కూడా ప్రభుత్వ శాఖలకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అలాగే పత్రికా విలేకరులు కూడా మరి వీళ్ళందరూ మరి గత వారం రోజుల నుంచి స్వామివారి యొక్క కార్యక్రమాలను దిగ్విజయంగా ప్రదర్శిస్తే మరి ఇక్కడి నుంచి మన తెలుగు 2 రాష్ట్రాల నుంచి కాకుండా ప్రక్క రాష్ట్రమైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా ప్రజలు వచ్చి మరి ఇంత పెద్ద జాతరను విజయోత్సవం చేసినందుకు మరి వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అలాగే మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి అందరూ సహకరించిన గ్రామస్తులకు మరొక్కసారి ఫైనల్గా నేను లక్ష్మీ నరసింహస్వామి జాతర ముగింపు కార్యక్రమానికి మరి ప్రతి ఒక్కరూ సహకరించినటువంటి పోలీస్ సిబ్బంది, అట్లాగే హెల్త్ డిపార్ట్మెంటు మరియు అగ్నిమాపక
వాళ్ళు మరి ఎండోమెంట్ వారు మరి పత్రికా విలేకరులు ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పక్క రాష్ట్రాల నుంచి వచ్చి కుస్తీ పోటీలకు ఎంతో గొప్పగా విజయవంతం చేసి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి నరసింహస్వామికి భక్తులు వచ్చిన ప్రతి ఒక్కరికి మరి సేవా కార్యక్రమంలో పక్క జిల్లా నుంచి వచ్చి సుఖ మంచి చక్కగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా సాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరి మా గ్రామస్తులు పెద్దలు సహకరించి ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతి ఒక్కరూ సహకరించిన భక్తులందరికీ నమో నారాయణ. ఈ లక్ష్మీ నరసింహస్వామికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు.